హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 38వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు లంకల్ల పుట్టింది లచ్చి తల్లి. కథ ఇలా మొదలవుతుంది. ఉదయం 9 గంటల వేళ లంకకు పోవడానికి పశువుల్ని విప్పుతున్నాడు జీతగాడు. పలుపులు విప్పటంతోటే రంకెలు వేసుకుంటూ అంబారావాలు చేసుకుంటూ వీధుల్లోకి వస్తున్న ఆవులు. గేదెల వెనకాలే చెంగున ఎగురుతూ దూడలు ఉరకలేస్తున్నాయి. వాకిళ్లలోని సంక్రాంతి గొబ్బిళ్ళమ్మల్ని తొక్కుకుంటూ, వీధిలోని మిగతా పశువుల్ని పలకరించుకుంటూ ఆంజనేయస్వామి రేపు వైపు దారి తీశాయి. పశువులు వెళ్ళిపోవటంతోటే కన్నె ముత్తైదువులు ఆ గొబ్బెమ్మల్ని తీసుకెళ్లి గోడలకు కొట్టుతున్నారు. రథసప్తమి ఆ పిడకలతో పాలు పొంగించాలి. ఆంజనేయస్వామి రేవులో వందలాది పశువులు. పడవల రేవు పక్కగా ఒక్కొక్క తండ గుభిల్లున కృష్ణలో దూకుతోంది. మోరలు నీళ్లతో ముంచి గభీమని పైకి తేలుతున్నాయి. ఆ తాకిడికి పెద్ద పెద్ద అలలు విసురుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకొని విరిగిపోతున్నాయి. పశువులు మోరలు నీళ్లల్లో ముంచి మళ్లీ పైకి తేలుతూ బుసలు పెడుతున్నాయి. తోకలతో ఒళ్ళు బాదుకుంటున్నాయి. వాటికి రేవు చూడగానే, నీళ్లలో దిగగానే ఎక్కడ లేని ఆవేశం. ఒడ్డున పాలేళ్లు పుట్టగోచీలు పెట్టుకుంటున్నారు. బువ్వమూటలు తల మీద పెట్టుకొని దోవతులు తలపాగాగా చుట్టుకుంటున్నారు. ఒరేయ్ పొలాయ్, ఒరేయ్ వీరాయ్ అంటూ అన్ని వీధుల పాలేళ్ళని పలకరించుకుంటున్నారు. ఆ పైన తెప్ప కొయ్యలు నీళ్లలో వేశారు. తెప్ప కొయ్యల బొరియల్లో పురుగు పుట్ర ఉంటే కొట్టుకుపోవటానికి నీళ్లలో 2-3 సార్లు ముంచి పైకి తేల్చారు. ఎరా పోదామా అంటే పోదామా అనుకున్నారు. మందనంతని ప్రవాహంలోకి తోలారు. ఒక్కో తెప్ప కొయ్య మీద ఇద్దరేసి పడుకొని ఈదుతున్నారు. కొందరు ఆవు తోకలు పట్టుకొని ఈదుతున్నారు. గేదె తోకలు పట్టారు. మందలో అటూ ఇటూ బెదిరిపోతున్న పశువుల వైపు రై రయ్యమని ఈదుకుంటూ వెళ్ళి తిరిగి మందలో కలుపుతున్నారు. ఇలా వందలాది పశువులు ప్రవాహంలో ఈదుకుపోతుంటే పశువుల తెప్ప కృష్ణలో కదిలిపోతున్నట్లుంది. ఆ తెప్ప వెనక దారుల్లో తెప్ప కొయ్యల మీద పాలేళ్లు మధ్యలో ఇసుక తిన్నె. ఈ ఇసుక తిన్నె దాటితే మరో పాయ, ఆ పాయ దాటితే లంకలు. ఈ ఇసుక తిన్నె మీద పశువులన్నీ ఎక్కుతున్నాయి. మెత్తటి ఇసుక మీద వందలాది పశుపాదాలు, ఆ వెనకాల మనుష్యుల అడుగులు. పాలేళ్ల తడి అరికాళ్ళకి మెత్తటి ఇసుక తగులుతుంటే గిలిగింతలు పెడుతుంది. ఆ ఇసుక పర్ర మీద ఎట్లా వచ్చిందో నల్లరేగడి నేల. దాంట్లో జామ తోటలు, కాపలా కాసే మస్తాను గోగునారు చల్లాడు. ఆ ఎదుగుతున్న గోగు మొక్కల్ని ఎక్కడ తొక్కేస్తాయో అని జామ తోటల్లోంచి ఓహోయ్ ఓహోయ్ అని మస్తాని కేక. పాలేళ్లు ఆ గోగు మొక్కల వైపు పోకుండా గొడ్లని మళ్లించారు. రెండో పాయ దాటి గొడ్లు లంకల్లో హాయిగా మేతకు పడ్డాయి. పాలేళ్లు బువ్వమూటలు పక్కకు పెట్టి చెర్రపట్టి ఆడుతున్నారు. గాలిలో ఎగురుతున్న రెల్లు పూలలా ఎగిరెగిరి గంతులు పెట్టారు. ఎండ ఎక్కువైతే జామ చెట్ల కింద చేరి పులిజోదం ఆడారు. మధ్యాహ్నం వేళ బువ్వమూటలు విప్పుకొని పచ్చళ్ళు పంచుకుంటూ హాయిగా భోంచేసి ఎవరో కొమ్మెక్కి పిల్లను గ్రోవి ఊదుతుంటే వింటూ విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటల వేళ మస్తాన్ అడిగి మొక్కజొన్న చేలోంచి 10 కండలు విరుచుకొచ్చి పంచుకు తిన్నారు. గొడ్లన్నిటినీ మళ్ళేసుకొని ఇళ్లకు బయలుదేరే వేళ పున్నయ్య గారి కర్రావు రాకుండా మొరాయించి గింగిరాలు తిరగటం మొదలుపెట్టింది. పాలేరు రాములు మిగిలిన వాళ్ళకి గొడ్డనప్పగించి నేనొస్తాలే మీరు పదండి అన్నాడు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కర్రావు ఈనమోసింది. తన చుట్టూ తనే గుండ్రంగా తిరుగుతూ కదం తొక్కుతోంది. వారం రోజుల తర్వాత ఈనవలసిన ఆవు ఇప్పుడే ఈనదు కదా అని కంగారు పడ్డాడు రాములు. ఇలా తిరిగి తిరిగి కర్రావు ఈనమోపింది. వెనక్కాళ్ళు కిందకు వంచి కూర్చుంది. తన చిన్నారి అంత ఎత్తు నుంచి కింద పడుతుందేమోనని దాని భయం. వెనక రాములు పట్టుకునే ఉన్నాడు. దూడ నేల మీద పడ్డది. పడటంతోనే కళ్ళు తెరవని ఆ చిన్నారిని కర్రావు గబగబా నాకేస్తుంది. ఎక్కడ లేని తమకం, తొందర, చకచకా నాకేస్తుంది. రాములకి ఏం తోచింది కాదు. రాత్రంతా ఆవునిక్కడే ఉంచితే వాతం కమ్ముతుందేమో, అవతలొడ్డుకు చేర్చటం ఎలా? యువతలొడ్డున పున్నయ్య గారు కంగారు పడిపోతున్నాడు. కర్రావుని కన్న కూతురులా పెంచుకున్నాడు. పున్నయ్యకి ఆవు లంకలో ఈనిందని గట్టి నమ్మకం. వేడినీళ్లు పెట్టించాడు. మడ్డికూడు వండించాడు. కానీ ఆవు యువతలొడ్డుకి ఎలా వస్తుంది? కర్రావు మాయ వేసింది. అదృష్టవశాత్తు కునికినపాడు నుంచి అవతలొడ్డుకు వెళుతున్న పడవ అటుగా వచ్చింది. సరంగను
బతిమలాడి ఆవును దూడని అందులోకి ఎక్కించాడు రాములు. ఆవు దూడను నాకుతూనే ఉంది. యువతలొడ్డుకొచ్చేసరికి ఒడ్డున పున్నయ్య మరో నలుగురు లాంతర్లతో ఎదురు చూస్తున్నారు. ఒడ్డుకు రాగానే మాయమ్మే మాయమ్మే అంటూ లేగదూడనెత్తుకున్నాడు పున్నయ్య. కర్రావు దూడని పున్నయ్యని మార్చి మార్చి నాకింది. సంబరంతో రంకెలు పెట్టింది. కొట్టంలోకి తీసుకెళ్లి పున్నయ్య వేన్నీళ్లతో ఆవుని దూడని స్వయంగా కడుగుతుంటే మున్సూబొచ్చి చెప్పాడు. పున్నయ్యా, వాద్యంలో పల్లపీది పొలం నీకే దక్కిందయ్యా. పున్నయ్య భార్య ఆనందోందవంతి గొడ్డొచ్చిన వేళ. పున్నయ్య గుండె పొంగిపోయి లేగదూడని గట్టిగా ముద్దెట్టుకున్నాడు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.